ఏపీలో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అమరావతి నిర్మాణం రెండో దశకు అవసరమైన 44,000 ఎకరాల భూసేకరణ అంశంపై చర్చ జరగనుంది. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు, హెచ్ఓడి భవనాల 4 టవర్లకు, అమరావతిలో 5,000 ఎకరాల్లో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కేబినెట్ లో ప్రత్యేక చర్చ జరగనుంది. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై కూడా కేబినెట్ లో చర్చిస్తారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ 6 హామీల అమలు, అలాగే ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ప్రధానంగా చర్చ ఉంటుందని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏడాది కాలం కూటమి పాలనలో అలాగే రాష్ట్ర ఆర్థిక అలాగే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉండనుంది. తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు తల్లులకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చెప్పుకోవచ్చు. ఈ పథకం రాబోతున్న విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్ 12 నుంచి అమలు కానుంది. ఈ సమావేశంలో ఈ పథకం కోసం నిధుల కేటాయింపు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించి విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అన్నదాత మరో పథకమైనటువంటి అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక సాయం అందించే ముఖ్యమైన పథకం. ఈ పథకం కింద రైతులకు ఏటా 20,000 రూపాయల సాయం అందించనున్నారు. ఇందులో 6,000 కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా, అలాగే మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లభిస్తుంది. ఈ నిధులను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రభుత్వం. ఈ సమావేశంలో ఈ పథకం అమలు, అర్హులైన రైతుల ఎంపిక, నిధుల విడుదల గడువులపై చర్చిస్తారు. ఈ సమావేశంలో అమరావతి పునర్నిర్మాణం, రాష్ట్రంలో వచ్చినటువంటి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం వదిలేసినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమతుల్యత సాధించేందుకు ప్రభుత్వం వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ సమావేశంలో ఈ అంశాలపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, అలాగే ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం కొన్ని కంపెనీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉదాహరణకు టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ, అలాగే ఏఎం గ్రీన్ అమ్మోనియా, జాన్ కాకిరెల్ గ్రీన్ హైడ్రోజన్ సొల్యూషన్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ సమావేశంలో పెట్టుబడులకు సంబంధించి భూమి కేటాయింపు, ఆమోదాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశంలో యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల సమస్యలు వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు పారదర్శకంగా అలాగే న్యాయంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన సమీక్షించి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సంస్కరణలపై కూడా చర్చిస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వదిలేసినటువంటి రుణభారము, ఆర్థిక సంక్షోభం గురించి మంత్రులు చర్చించవచ్చు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆదాయాన్ని పెంచే వ్యూహాలపై కూడా దృష్టి సారించనున్నారు. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో కీలక నిర్ణయాలు కూడా ఉండబోతున్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం కల్పించే దిశగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల అమలు ద్వారా ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్తును బలంగా మార్చేందుకు కీలకమైనదిగా భావిస్తున్నారు.
అటు ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, ఇటు ప్రజలు కూడా కావచ్చు. ఏదైతే ఈ రోజుతో పాలన ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వచ్చి ఈ రోజుకు సమయ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితే అవుతుంది. మరి దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సర కాలంలో పార్టీ ఎటువంటి పాలన చేసింది, ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద కూడా చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు కేబినెట్ సమావేశం చాలా చారిత్రాత్మకమైనటువంటి సమావేశం అని చెప్పి కూడా చెప్తున్నారు సునీత. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.